నిరాశలో ఉన్నారా? లేకపోతే ప్రతి విషయానికి ఆందోళన పడుతూ, ప్రతి విషయానికి ఒత్తిడిగా తీసుకొని, మీ యొక్క బాధని ఎవరికీ చెప్పుకోలేక, ఒకవేళ మీ బాధను మీరు చెప్పుకున్నా కూడా, అది విని మీకు మంచి సపోర్ట్ ఇచ్చేవారు లేరా? లేకపోతే ఏదో ఒక విషయాన్ని మీరు సాధించలేదని ఇంకా బాధపడుతూనే ఉన్నారా? లేకపోతే ఇప్పటికే మీరు సాధించిన విషయాల పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా, ఇప్పటికే నా జీవితం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళకంటే నేను ఈ పరిస్థితిలో ఉన్నానని ఆందోళనకరంగా ఉన్నారా? లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్‌ని కానీ, లేకపోతే మీ బంధువులు కానీ, లేకపోతే మీ స్నేహితులను కానీ చూసి, వాళ్ళు నాకన్నా ఇంకా గొప్ప స్థితిలో ఉన్నారు. నేనైతే వేస్ట్, ఎందుకు పనికిరాను అని ఇలాంటి ఆలోచనలే పదే పదే మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నాయా? రాత్రి నిద్రపోవడానికి చాలా టైం తీసుకుంటుందా? లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని మీకు వెంటనే ఒక వ్యక్తి చెప్పినప్పుడు అది మీరు గ్రాప్ చేసుకోలేకపోతున్నారా? అంటే దాన్ని వెంటనే స్పందించలేకపోతున్నారా? అంటే ప్రతిరోజు కూడా మిమ్మల్ని మీరే ఇంకా తక్కువగా చూసుకుంటూ, అంటే ఎదుటి వ్యక్తి కన్నా కూడా మిగతా వ్యక్తులతో, లేకపోతే ఇంట్లో వాళ్ళతో, లేకపోతే బయట వాళ్ళతో ఇలా పోల్చుకుంటూ మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటూ కృంగిపోతున్నారా? ఇలా కృంగిపోతున్నప్పుడు మీకెవరు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరా? లేకపోతే జీవితంలో మోసగించబడి స్నేహితుల చేత, లేకపోతే బంధువుల చేత మోసగించబడి, ఆ ఒక్క మోసం నుంచి బయటికి రాలేక ఇంకా మీలో మీరే మదన పడుతున్నారా? ఈ బాధని ఎవరికి చెప్తే వాళ్ళు తీర్చగలరు? ప్రతి ఒక్కరు కూడా నన్ను అపార్థం చేసుకునేవారే. నా మాట వినేవారు ఒక్కరు కూడా లేరు. నా ఇంట్లో వాళ్ళే నా మాట వినరు. లేకపోతే నా బంధువులే నా మాట వినరు. నాకు ఎటువంటి విలువ లేదు అని చాలా కృంగిపోతున్నారా? మీ బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదా? ఒకవేళ చెప్పుకున్నా కూడా మనకు జీవితం గురించి, లేకపోతే మన జీవితంలో జరిగిన చిన్న చిన్న తప్పుల గురించి ఎదుటి వ్యక్తికి చెప్పినా కూడా అపార్థం చేసుకుంటాడేమో, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడేమో, నా క్యారెక్టర్‌ని తప్పుగా అర్థం చేసుకుంటాడేమో, నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి ఆ విషయాన్ని తీసుకెళ్ళి బయట వాళ్ళతో చెప్పి నన్ను వాళ్ళ దగ్గర చెడ్డ చేస్తాడేమో అని ఇలా కృంగిపోతున్నారా? లేకపోతే ఇంతకు ముందున్న జీవితంలాగా ఇప్పుడు నా జీవితం లేదు, ఇంకా బలహీనమైపోతున్నాను, ఇంకా నీరసించిపోతున్నాను, ఇంకా నా మనసులో శాంతి లేదు, సమాధానం లేదు, దేనికోసం నేను ఇంక బ్రతకాలి జీవితంలో, ఇంకా దేనికోసం, ఎవరి కోసం జీవించాలి, నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఒక్కడు కూడా లేడు అని చెప్పి ఇంకా మీరు కృంగిపోతున్నారా? ఇలాంటి అనేక సమస్యలకు, లేకపోతే బాధలకు సైకాలజిస్టులు చాలా పరిష్కారాలు చెప్తారు కదా! మీలో ఉన్న గొప్ప విషయాల్ని వెతికి తీయండి, దాన్ని చెయ్యండి. అప్పుడు మీలో మీరు కొంచెం రికవర్ అవుతారు. ఇంకా ఇతరుల కంటే మీరు ఏ విషయంలో గొప్పవారుగా ఉన్నారో, ఆ ఒక్క విషయాన్ని మీరు పైకి తీసి మీ టాలెంట్‌ని ఉపయోగించండి అని ఇలాంటి విషయాలు మనకు సైకాలజిస్టులు చెప్తారు. కానీ మన హృదయానికి హత్తుకుని, తనకు మహిమనిచ్చి, మనకు సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? తల్లైనా సరే మనం ఏదైనా పెద్దగా తప్పు చేస్తే దాన్ని బట్టి మనల్ని తాను అంగీకరించలేదు. తండ్రైనా కూడా కొన్ని విషయాల్లో మనల్ని అంగీకరించలేడు. అంటే వారు ఎక్కువగా మనలో చూసేదేంటంటే మన లోపాల్ని. మన లోపాలనే ఈ లోకం ఎక్కువగా చూస్తుంది. కానీ వీటన్నిటికి బయటకి రాగలమా? ఈ యొక్క పరిస్థితుల నుంచి మనకు బయటికి తీసుకువచ్చే పరిస్థితి, లేకపోతే మార్గం ఏదైనా ఉందా? ప్రాక్టికల్‌గా నేను అనుభవించిందే మీకు చెప్తున్నాను. దీనికి రావడానికి మార్గం ఉంది. అదేంటంటే, ఈ సృష్టికర్త అయిన దేవుడికి మనం ప్రార్థన చేయడమే. ప్రార్థన మీరెంత చెప్పారు ఈ యొక్క విషయం ప్రార్థన కోసమా అని మీలో చాలామంది అనుకుంటారు. ప్రార్థన అనేది అంత ఈజీగా తీసి పడేసే విషయం కాదండి. ఎందుకంటే, ఇది ఆత్మస్వరూపుడైన దేవుడితో మనకు సంబంధాన్ని ఏర్పరిచేదే. సజీవమైన సంబంధాన్ని ఒక వ్యక్తితో దేవుడికి సంబంధాన్ని ఏర్పరిచేదే ఈ యొక్క ప్రార్థన అనేది. ఈ ప్రార్థనలో ఒక తల్లి కంటే, తండ్రి కంటే వాళ్ళకి చెప్పలేని విషయాలు కూడా దేవుడితో మనం చెప్పొచ్చు. మన హృదయంలో ఉన్న బాధనంతటిని, వేదనంతటిని, లేకపోతే మనం ఏం చేయలేకపోయామో, ఒకప్పుడు ఏం చేశామో, ఎందులో చిక్కుకుపోయామో, ఇలాంటి విషయాలన్నీ మనుషులకు చెప్పుకోలేకపోవచ్చు. వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నిన్ను సృష్టించిన దేవుడికి నీ బలహీనతలు తెలుసు, నీ బలము తెలుసు. నువ్వు తర్వాత వాటి నుంచి ఎలా బయటికి రాగలవో కూడా ఆయన తన వాక్యము ద్వారా మార్గాన్ని
చూపించగలడు. వాక్యము రెండు ప్రార్థన ఈ రెండు కూడా ప్రతి చిక్కు నుంచి ప్రతి బాధ నుంచి కూడా మనల్ని బయటికి తీసుకొస్తాయండి. ఇది సత్యం. ఎందుకంటే నా జీవితంలో నేను చాలాసార్లు కృంగిపోయేదాన్ని. ఎందుకంటే నా జీవితంలో చాలా సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయని, లేకపోతే నేను ఇంకా మిగతా వాళ్ళకన్నా వెనకబడిపోయానని, నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా ఇతరులతో పోల్చుకొని నేను కృంగిపోయేదాన్ని. కానీ ఇలా ఒక రోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా హృదయాన్ని అంతటిని కూడా, నా బాధను అంతటిని కూడా దేవుడి దగ్గర చెప్పి నా హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరించినప్పుడు ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు చాలా నెమ్మదొచ్చింది. ఎంత నెమ్మదొచ్చిందంటే నా చుట్టూ ఒక మహిమను ఆయన వేసి, ఆయన కంచెను వేసి, నువ్వు సురక్షితంగా ఉన్నావు, నువ్వు చెయ్యగలవు అని ఒక మహిమ కలిగిన వ్యక్తి నన్ను ఆదరించినట్లుగా అప్పుడు నేను ఫీల్ అయ్యాను. అదే మీతో పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఎటువంటి డిప్రెషన్ అయినా, ఎటువంటి బాధ అయినప్పటికీ, ఎటువంటి ఆదరణ లేని జీవితం అయినప్పటికీ, మోసగించబడిన జీవితం అయినప్పటికీ కూడా ప్రతి దాని నుంచి కూడా బయటకు రావచ్చు. మొదటగా మనం చేయవలసింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గర ప్రతిదీ కూడా మన హృదయాన్ని కుమ్మరించి మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన హృదయానికి నెమ్మదిస్తాడు. ఆయనకి చాలా ఈజీ ఇవన్నీ కూడా. మనకైతే డిప్రెషన్ అయినా, లేకపోతే మనోవేదనైనా, బాధ అయినప్పుడు కూడా మనకి అవన్నీ కూడా చాలా పెద్ద భూతాల్లాగా కనిపిస్తాయి. కానీ దేవుడు చాలా సులువుగా వాటి నుంచి బయటికి మనల్ని తీసుకుని రాగలడు. కాబట్టి ఇంకా మీరు బాధల్లో, లేకపోతే ఇంకా ఇబ్బందుల్లో ఉండి, ఇంకా మనకు ఆదరణ లేదు, ఇంకెవరు మనకు సపోర్ట్ చేయలేరు, తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ నా జీవితంలో ఏమీ వేయలేను అని అనుకున్నప్పుడు, మీరు ఇంక ఎవరికి చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడు మొదటగా దేవుడికి చెప్పండి. మొదటగా మీకు గదిలోనికి వెళ్ళి మీరు తలుపును మూసుకుని ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో మీరు మీ హృదయాన్ని కుమ్మరించి మీ ప్రతి విషయాన్ని కూడా ఆయన దగ్గర పెట్టండి. పెట్టి తర్వాత ఆయన ఏదైనా మీలో లోపాలు చూపించినట్లయితే ఆ ప్రతి పాపాన్ని ఒప్పుకోండి. అవన్నీ మీరు చేసిన తర్వాత ప్రార్థన ఆమేన్ అనే తర్వాత ఖచ్చితంగా మీకు సమాధానం వస్తుంది. మీరు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఇది నా జీవితంలో జరిగిన అద్భుతమని అనుకుంటాను. ఇప్పుడు మీకు కూడా ఇటువంటి పరిస్థితులు మీరు ఉన్నట్లయితే ఈ రోజు నుంచే ప్రార్థన క్రమంగా చేయడం నేర్చుకోండి. అదేవిధంగా వాక్యం కూడా మన పరిస్థితుల్లో ప్రతి ఒక్క విషయాల్లో కూడా మనకి సలహాలు ఇస్తూ మనకి ఆదరిస్తుంది. మన పాదాలకు దీపం కదా వాక్యం. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో పడిపోకుండా, జారిపోకుండా దేవుడిలో నిలబడడానికి కూడా వాక్యం కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభువు యొక్క మాటల్ని మన వినుకుల్లో దీవించును గాక. ఆమేన్.